ఛార్జీలు పెంచినటువంటి రేడియం స్టిక్కర్ల ఛార్జీలు వెంటనే పెంచినటువంటి రేడియం స్టిక్కర్ల ఛార్జీలు వెంటనే గ్రీన్ ట్యాక్స్ ఛార్జీలు వెంటనే గ్రీన్ ట్యాక్స్ ఛార్జీలు వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రవాణా రంగం ఈరోజు రవాణా రంగం అంటే భారతదేశంలో రైతులు ఎంత ముఖ్యమో రవాణా కూడా అంతే ముఖ్యం ఉంది. రవాణా రంగంని కాపాడుకోలేకపోతే మన రైతులాగే రవాణా రంగం కుదేలైతే మాత్రం చాలా అన్నిటి మీద ప్రభావితం అయింది. ఈరోజు వాస్తవంగా లారీ అనేది మన మిర్యాలగూడెంలో ఓనర్ కమ్ డ్రైవర్లు సింగిల్ ఓనర్లు తోలుకొని బతికే వాళ్ళు, అలాంటి వాళ్ళని 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాలని గ్రీన్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక 4-5 వేలు, ఫిట్నెస్ ఛార్జీలు ఫిట్నెస్ చేయడానికి అదనంగా 15 సంవత్సరాలు పైబడ్డ బండ్లకు ఈరోజు 1000-2000 ఉన్నటువంటి ఈ చలాన్లు దాదాపుగా 20 నుంచి 34,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ భారం లారీ ఓనరు భరించలేనటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ చేయడానికి ఇదొకటి భాగం అయితే ఈరోజు స్టిక్కరింగ్ విధానాన్ని ఆల్రెడీ రేడియం స్టిక్కర్లే వేస్తున్నారు, ఫిట్నెస్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ తీసుకొచ్చి దానికి 7,500 నుంచి 8,000 రూపాయలు వసూలు చేస్తూ మూలిగే నక్క మీద దాటి పండేసినట్టు ఈ రవాణా రంగాన్ని లారీ ఓనర్లని తక్కువ చేసే ప్లాన్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్లు. ఇలా వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేట్లేవు. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేవు. ఈరోజు మన రాష్ట్రంలోనే రవాణా రంగం మీద ఎంత వస్తే అంత లాగుదామనే ఉద్దేశంతో ప్రతి విషయం రవాణా రంగం మీద వేసి ఈ డబ్బులు చేసుకోవడానికి గవర్నమెంట్లు ప్రయత్నిస్తున్నాయి, ఆదాయం మెచ్చుకోవడానికి తప్ప ఇలాంటి ఇంకోటి కాదు. ప్రవేశపెట్టినటువంటి ఈ ఫిట్నెస్ కి రేడియం స్టిక్కర్ల అంశం అనేది వెనక ముందు ఆలోచన చేసుకోకుండా అసలు ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా కూడా ఈ స్టిక్కర్లు అంటిస్తేనే ఫిట్నెస్ చేస్తామనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల సామాన్య మానవుడు ఇప్పటికే ఆర్థికంగా మేము రవాణా రంగం చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. దీనికి తోడుగా ఫిట్నెస్ ఛార్జీలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలకి 25 నుంచి 30,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రేడియం స్టిక్కర్ల అంశం దీనివల్ల మళ్ళా లారీపై అదనంగా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క యజమానిపై 8,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అంశాన్ని మరొకసారి పరిశీలించి ఈ రవాణా రంగాన్ని ఆదుకోవాల్సిందిగా, ఇటువంటి కొత్త నియమ నిబంధనలు పెట్టకుండా లారీ యజమానిని రక్షించవలసిందిగా కోరుచున్నాము. ఇది ఇలా ఉంటే మాత్రం ఈ విధానాన్ని వీళ్ళు వెనక్కి తీసుకోకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేడియం స్టిక్కర్ల విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే మా యొక్క ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మేము తీసుకెళ్తామని, రోడ్ల దిగ్బంధనం చేస్తామని మీడియా సాక్షిగా మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి సభ్యులందరి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. మొండి వైఖరితో సుమారుగా ఫిట్నెస్ ఛార్జ్ కూడా 1000 రూపాయలు దాన్ని సుమారుగా ఈరోజు 28 నుంచి 30,000 దాకా అయింది. అదేవిధంగా అదే కట్టలేక చాలామంది ఫిట్నెస్ చేసి బాధపడుతున్న తరుణంలో ఇది ఒక కొత్తగా మూలిగే లెక్క మీద తాటిబండి పడ్డట్టు ఇప్పుడు ఫిట్నెస్ ఛార్జీకి లారీకి 7,800 నుంచి 8,000 దాకా పెంచడం. ఇది ఒక సరుకు రవాణాకు సంబంధించిందే కాదు, అన్ని రంగాలకు సుమారుగా 1 కోటి మందికి ఇది ఇబ్బంది పడేది ఉంది. ఎందుకంటే కారుకి 1,350, ఆటోకి 850, ఈ దోస్త్ ప్లస్ బళ్ళకేమో 1,350. అందరికీ ఇప్పుడు ఒక రవాణా రంగం మీద ఆధారపడేది కాదు, ప్రతి ఒక్కరు కార్లు కానీ జీబులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెద్ద ఎత్తున అది భారం పడ్డది. కాబట్టి దయచేసి ఇది మాత్రం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా, మండల స్థాయిలో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కలిసి దానికి ధర్నాలకి పోతాం. లేని పక్షంలో కూడా హైదరాబాద్
కార్యాలయాన్ని ముట్టడి చేయడం కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్ట్ రంగంలో నడిపే లారీలు మాకు ఎవరు లారీలు కొనియలేదు, ఏ గవర్నమెంట్ మాకు రాయితీ ఇవ్వలేదు, ఏ ఫైనాన్స్ ఆఫీసులో కూడా గవర్నమెంట్ తరఫున మాకు ఎవరు ఇవ్వలేదు. మా సొంతంగా మేము ఎంతో అంత డబ్బులు కూడా పెట్టుకుని లారీలు కొన్నా కూడా మా మీద ఇన్సూరెన్స్ పేరు మీద, టోల్గేట్ల పేరు మీద, పర్మిట్ల పేరు మీద ఈ విధంగా మమ్మల్ని హింసించి మరి ఇవాళ రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం పెంచిందంటే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తారో చేయకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని ఎక్కడ పోద్దని ఆలోచనతో అసలు ఆలోచించకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఏది పడితే అది మా మీద భారంగా చేస్తుంది. దయచేసి ఇది మాత్రం వెంటనే రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తాం, లేకుంటే లారీలంతా రోడ్డు మీద వదిలిపెడతాం మేము అని తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇది వెంటనే 2-3 రోజులు తెలవకుంటే మాత్రం మాకు ఈ కార్యక్రమాలు కాకుండా కూడా సమ్మెకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తెలియజేస్తూ, ఇప్పుడు వెంటనే ఇదొక ట్యాక్స్ని పెంచిన మన స్టిక్కర్ని వెంటనే తగ్గించాలని, అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ని తగ్గించాలని, మన ఫిట్నెస్ ఛార్జీ కూడా తగ్గించాలని కోరుతూ మెమోరాండం ఇచ్చడం జరిగింది. దీన్ని ఇట్లే కొనసాగిస్తే రేపు జిల్లా ఆఫీస్కు తర్వాత అక్కడ కూడా మాకు సొల్యూషన్ దొరకకపోతే రవాణా లారీలను మొత్తం తీసుకొచ్చి హైవేల మీద, రాష్ట్ర వ్యాప్తంగా హైవేల మీద దిగ్బంధం చేసి వదిలేసిపోతాం. మేము వీటి మీద తోలి బతికేది లేదు, ఇంకా మేము సంపాదించలేదు అని చెప్పేసి లారీలు తీసుకొచ్చి హైవేల మీద దిగ్బంధం చేసి వదిలేసిపోతే అప్పుడు వ్యవస్థ మొత్తం ఎక్కడెక్కడ చిన్నాభిన్నం అయిపోద్ది. కాబట్టి అలాంటి విధానం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ విధానాన్ని పునః సమీక్షించి పరిశీలించి ఈ ఛార్జీలను తగ్గిస్తారని ఆశిస్తూ కొన్ని కోట్లు మీరు తప్ప మా గుర్తించోలే లేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా మరి మేము ఎట్లా బతకాలి సార్? మేము కూడా ఓట్లు వేస్తాం కదా సార్, ఓట్లు వేస్తేనే కదా. మేము కూడా గత 2 రోజులు వచ్చారు, ఇంతమంది వచ్చారు సార్, చాలా ఇబ్బంది ఉంది. మన మంత్రి నుంచి ట్రై చేద్దాం, మేము కూడా మా వంతు గ్యారెంటీ ట్రై చేస్తాం. ఓకే సార్, అంతే ధన్యవాదాలు సార్. మాకు ఏదో విధంగా ఇది ఒక్కటే కాదు సార్, ఇక్కడ యూనిట్ ఆఫీస్ ఒకటే కాదు, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్తాం అవసరం అయితే అన్ని రకాలుగా సార్ మేము రెడీ సార్. మా బండి ఏం తిరుగుతలేవు, ఇక మేము ఈ పని చేస్తాం.